10 పాలించిన బీఆర్ఎస్ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం గులాబీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. ఇక హనుమకొండ కాంగ్రెస్ ఆఫీసులో బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చిన తీరుపై ప్రొజెక్టర్ ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఎమ్మెల్యే నాయిని, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి. ఇక ప్రజలు తన్ని పక్కన కూర్చోపెట్టినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నిష్పక్షపాతంగా అర్హులకి సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకనే మాపై అద్దం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ నాయకులు తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు కాంగ్రెస్ నేతలు. అయిపోయింది కదా, మళ్ళీ ఏంటిది? మేము క్లుప్తంగా క్లియర్గా చెప్పడం జరిగింది. అయిన లిస్టులని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి లిస్టు తయారు చేసి సర్వే అయిపోయినాక లిస్టు మీ ముందు పెడుతున్నాం, డిస్ప్లే చేస్తున్నాం, చెక్ చేసుకోండి. వాళ్ళు ఇలాంటి మంచి సందర్భం ఇది. ఎన్నో ఏళ్ల తర్వాత మీ మొఖాలకు ఎన్నడూ ఒక ఆయన మాట్లాడుతుండల్లా ఓ చెల్లని రూపాయి ఏమంటాడు, 40 లక్షలు ఇచ్చిండట రేషన్ కార్డులు. మొత్తం కలిపి 40,000 ఇవ్వలే, నువ్వు 0.5% ఇవ్వలే. ఎన్నిసార్లు పెడతారు? ఇప్పుడు పెడతారు, ఎలక్షన్లు వస్తాయి కాబట్టి కేవలం వీటి ముందు పెడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏదోలా కనీసం 26వ తారీఖు నాడు రేషన్ కార్డులు రిలీజ్ చేస్తున్నాం మేము. అది కూడా సోయలేదు, ఇంగిత జ్ఞానం లేదు. మీరు అలా పాల్గొంటే కదా మీకు తెలిసేది. ఎంతసేపు ఏది మంచి పని చేస్తే దాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం అనే ఆలోచన తప్ప మీకు వేరే ఆలోచన ఏమన్నా